ప్రార్థనను గూర్చి సాతాను దేవుని సమాజమును మిస్లీడ్ చేశాడు. ప్రార్థనను గూర్చి దేవుని సమాజాన్ని తప్పుదారిలో మళ్ళించి తప్పుదారిలో ఆలోచించేటట్టు వాడు చేశాడు. అది ఈ 2000 సంవత్సరాలుగా జరుగుతూ వస్తూ ఉంది. అదేంటంటే మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు అనుకున్నట్టుగా పని జరగదు. జరగకపోతే అప్పుడు సేవకులు, దైవజనులు, బోధకులు ఏం చెబుతారంటే, నువ్వు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. నీ చేతులు పవిత్రంగా లేకపోతే దేవుడు నీ ప్రార్థన వినడు. ఎప్పుడు ఇంతే, ఏదో ఒక సాకు. ఇప్పుడు ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడనేమో ముందు ప్రసంగం చేయడం. ప్రార్థన చేసినాక దేవుడు ఎందుకు వినలేదో కారణాలు చెప్పవు. ప్రార్థన చేస్తే పని జరుగుతుంది, జవాబు వస్తుంది, సమస్య పరిష్కారం అవుతుంది, వ్యాధి తొలగిపోతుంది, స్వస్థత కలుగుతుంది, ప్రార్థనకు పనులు జరుగుతాయి అని ప్రోత్సహించే ప్రసంగాలు ముందు చేయడం. మరి జరగలేదు కదా సార్, మీరు అనుకున్నట్లు మేము ఆశ పెట్టుకున్నట్టు జరగలేదుగా అంటే మనలో లోపాలు పాపాలు ఎన్నో ఉంటాయండి, అందుకని దేవుడు చేయరు. ఇప్పుడు ప్రార్థన చేసేది ఎందుకు? ఏదో బాధలో ఉండి పరిష్కారం కొరకు ప్రార్థన చేస్తాము. తర్వాత పని జరగకుండా ఆశించిన పరిష్కారము, స్వస్థత, విడుదల రాకుండా ఎందుకు రాలేదో సాకులు చెప్తా కూర్చోవడం, ఇదేనా భక్తి అండి? ఇందుకొరకేనా బైబిల్ రాయించాడు దేవుడు? 65వ కీర్తనలో 2వ వచనంలో చక్కని పిలుపు, చక్కని ప్రకటన చేశాడు దావీదు భక్తుడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు ఎందుకు వచ్చేదరు? ప్రార్థన ఆలకించువాడు కాబట్టి. అంతేగాని ప్రార్థన చేయండి అని చెప్పి తీర చేసిన తర్వాత ఏంట్రా సహాయం కోరుతున్నావు, ముందు నీ బ్రతికే సరిగా లేదు అనడానిక? అలాగైతే ఎవడి బ్రతుకు సరిగా లేదు. దావీదు భక్తుడు లేఖనంలోనే పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాడు, దేవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవడు నిలవలేడు. దోషాలను ఆయన భూతద్దం పెట్టి పరీక్షించి అందరి దోషాలను చూసే పని పెట్టుకుంటే దేవుని ముందు క్వాలిఫైడ్ భక్తుడు ఒక్కడు కూడా ఉండడు. ఇవాళ నేను ప్రార్థన చేస్తే జవాబు రాలేదు అనుకోండి, ఎందుకంటే మరి నీ జీవితంలో కొన్ని లోపాలు ఉన్నాయంటే ఆ లోపం లేనివాడు ఎవడు? అప్పుడు దేవుడు ఏం చెప్పాలా? అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పొద్దు. లోపము లేని వారలారా మీరు అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పాలి. లోపములు ఉన్నాయి కనుక నీకు ప్రార్థనకు జవాబు రాదని చెప్పడం ఇదేంటి? టైంపాస్ ఇదంతా. యాకోబు భక్తుడే చెప్పాడు, మనమందరమును అనేక విషయములలో తప్పిపోచున్నాము, తొట్టిల్లుచున్నాము. మరి ఇంకా లోపరహితులు, ఫ్లాలెస్, స్పాట్లెస్, సిన్లెస్, పర్ఫెక్ట్ బీయింగ్సే ప్రార్థన చేయాలంటే ఇక సెరాఫులు కూడా పనికిరారు. ఎందుకంటే వాళ్ళు కూడా 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని, యెహోవా పరిశుద్ధుడని రాత్రి మగళ్ళు వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ముఖం మీద రెక్కలు తీసే ధైర్యం వాళ్ళకు లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మేము ఆయన ఎదుట పరిశుద్ధులం కాము అని. మరి ఎవరిని గురించి అన్నాడు ప్రార్థన చేయమని? లోపం లేని వాళ్ళకు చెప్పాడా, లేకుంటే మానవ సహజమైన లోపాలు కలిగిన వాళ్ళకు కూడా కలిపి చెప్పాడా? కనుక ఇలాంటి ప్రతిష్టంభన అంటారు దీన్ని, అంటే డెడ్ లాక్ అన్నమాట. డెడ్ లాక్ అంటే ఈ తర్కములో ఇక ముందుకు వెళ్ళలేని డెడ్ లాక్ పరిస్థితి. ఏంటండి చిరాకు, అసలు ప్రార్థన వింటాడా వినడా ఆయన? అవును, మనం ఈ 2 దినాలు ప్రార్థన చేసాం.
దేవుని ఎదుట నేను లోపము లేని వాడను, లోపము లేని దానని అని గుండెల మీద చేసుకొని చెప్పగలిగే వ్యక్తి మనలో ఎవరైనా ఉన్నారా? మనకు తెలిసినంతలో, మనకు చేతనైనంతలో మనం తప్పులు చేయకుండా రకరకాల శరీర కార్యాలకు, తప్పులకు, పాపాలకు దూరంగానే ఉన్నాం. లోక సంబంధుల్లాగా మనం ఎగబడి శారీరకంగా తప్పులు చేసేవాళ్ళం కాదు. కాకపోయినా ఆ పరిశుద్ధుడైన దేవుని దృష్టికి అయితే మరి మనలో ఇంకేమైనా లోపాలు ఉండొచ్చు అనే పరిస్థితి మనకందరికీ ఉంది. మరి ఎప్పుడు ఇలాగే ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తాము, కానీ ఏళ్ళ తరబడి పనులు జరగవు. అదేంటంటే మళ్ళీ దానికి ఎందుకు పని జరగలేదో చెప్పడానికి బోల్డు ప్రసంగాలు రెడీగా ఉంటాయి. ఒకటి ఏంటంటే మనలో లోపం ఉంటే ఆయన ప్రార్థన వినడు. ఇంకోటి దేవుని చిత్తం కానప్పుడు ఆయన మన ప్రార్థన వినడు. ప్రభు చిత్తానుసారంగా మనం ఏదడిగినా అని ఇస్తాడు. అంటే మనం అడగలేదనుకో, అడగకపోతే ఆయన చిత్తాన్ని కూడా చేయడా? భూమి మీద ఒక కార్యం చేద్దాం అనుకున్నాము, కానీ ఎవడు అడగలేదు కదా, కనుక నా చిత్తాన్ని కూడా మనిషి లోపల పెట్టుకుంటా నేను చేయను అంటాడా? ఎట్లన్నా చేయాలి కదా దేవుని చిత్తమైనప్పుడు. సర్వాధికారి, విశ్వ సార్వభౌముడు ఆయన. కనుక ప్రార్థన అనేది పెద్ద మర్మము. ప్రార్థన అనేది పెద్ద మర్మం. ఒకవైపేమో ఇలాంటి గడ్డు ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి మనకు, మరొక వైపు ప్రార్థనకు ఫలితంగా దేవుడు చేసిన అద్భుత కార్యాలు బైబిల్ గ్రంథంలోని నిజమైన వాస్తవ చరిత్రలో నమోదు చేయబడి ఉన్నాయి. మోషే ప్రార్థించగా ఆయన ఎర్ర సముద్రమును చీల్చి దారి కలిగించినాడు. మోషే ప్రార్థించగా ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. అది తినే 40 సంవత్సరాలు లక్షల మంది ఇశ్రాయేలీయులు బ్రతికారు. ఇది వాస్తవం. ఇవాళ ఇశ్రాయేల్ జనాంగం ఉన్నది అని అంటే 40 ఏళ్ళు మన్నా కురిసింది కాబట్టి వాళ్ళు ఉన్నారు. లేకపోతే మొత్తం అడవిలో శవాలు అయిపోయేవాడు. కనుక మరి మోషే ప్రార్థించగా బండను చీల్చి అనే నీళ్లు లక్షల మందికి సమృద్ధిగా ఇచ్చాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులను ఆపేశాడు. ఇవన్నీ వాస్తవాలు. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షము కురవకుండా ఆయన ఆపేశాడు. మరలా ప్రార్థించగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ప్రార్థనకు అద్భుతాలు జరిగినవా లేవా? జరిగినాయి. ఒకవైపేమో జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. మరి మనం ప్రార్థన చేస్తేనేమో కొన్నిసార్లు జరగకపోతే నీలో విశ్వాసం లేదు కనుక, లేకుంటే నీలో పరిశుద్ధత లేదు కనుక, నీలో ఏదో లోపాలు ఉన్నాయి కనుక అని ఇక ఎందుకు జరగదు లేదో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రసంగాలు బోలెడు ఉంటాయి. మళ్ళా అదంతా నువ్వు ముందు చెప్పాలి సార్. నువ్వు ముందు చెప్పాలి, బాబు నీలో ఏ లోపము లేకుండా ఉంటేనే ప్రార్థన చేయి, ఇది దేవుని చిత్తం అని నీకు నమ్మకం ఉంటేనే ప్రార్థన చేయి అని ముందు చెప్పాలి. ముందేమో చిన్నపిల్లలకు ఆశ పెట్టినట్టు ప్రార్థన చేయండి అన్నీ దేవుడు ఇస్తాడని, తర్వాత ఇవ్వలేదంటే మరి ఊరికనే ఇస్తాడేంటి, నువ్వు ముందు పర్ఫెక్ట్గా ఉన్నావా అని మళ్ళీ మొదటికి వచ్చి మన అమాయకత్వము అజ్ఞానముతో ఆటలాడుకొని గేలి చేసినట్టుగా, అవమానించినట్టుగా కనిపిస్తుంది. ప్రార్థన అసలు దేవుడు వింటాడా వినడా? ఆయన కొద్దిమంది ప్రార్థనే వింటాడా? మనుషుల పరిశుద్ధతను చూసి వింటాడా అనేది ఒక కోటి వరహాల ప్రశ్న. అలాంటి సందర్భాలలో ఒకటి మనం గమనించాలి ఏంటంటే, అది నీ మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు నీ ప్రార్థన వింటాడో లేదో నీ మీద ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటి విషయం, నేను పరిశుద్ధంగా పరిపూర్ణంగా లోపము లేకుండా ఉంటేనే దేవుడు నా మాట వింటాడు అనే మైండ్ సెట్లో నువ్వు ఉంటే
దేవుడు అదే మైండ్ సెట్లోకి వచ్చి పనిచేస్తాడు. అట్లా కాదు, నేను మంచి చెడ్డ అనేది ఇమ్మెటీరియల్, అప్రస్తుతం. ఆయన కన్న తండ్రి, నేను ఆయన కన్న బిడ్డను. ఆయన దేవుడు, నేను ఆయన భక్తుడిని, భక్తురాల్ని. నా వ్యక్తిగతమైన మంచి చెడ్డలు అనేది అప్రస్తుతం. నాకు ఇంకొకటి తండ్రి లేడు, ఆయనే తండ్రి, ఇంకో సహాయకుడు లేడు. ఏమన్నా లెక్కలుంటే తర్వాత చూసుకుందాం. ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తే మాత్రం అమ్మ భోజనం పెట్టదా? కన్న తల్లి భోజనం పెట్టకుండా వీరు బాగా అల్లరి చేశారు కాబట్టి నేను అన్నం పెట్టిన అంటుందా? అదేం తల్లి? అలా ఏ తల్లి కూడా చేయదు. నా అవసరాలు తీరకుండా, కనీస అవసరాలు తీర్చకుండా, నాకు ఏమాత్రం ఆదరణ ఇవ్వకుండా మళ్ళీ మిమ్మల్ని దేవుడు తన పిల్లల వలె చూచుచున్నాడు, కన్న బిడ్డలు మీరు అని ఇవన్నీ కబుర్లు ఎందుకు చెప్పడం? మరి కనుక ఐ డోంట్ మైండ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఆయన కడుపున నేను పుట్టాను కాబట్టి నా ప్రార్థన ఆయన వింటాడు, వినాల్సిందే. నా పర్ఫెక్షన్ సంగతి ఇక్కడ అవసరం లేదు ప్రార్థనా గదిలో అనే మైండ్ సెట్లో నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు చేసే ప్రార్థన తప్పకుండా వింటాడు. ఈ పాయింట్ను మనకు అర్థము చేయించడానికి దేవుడు బైబిల్లో కొంతమంది ప్రార్థనలు విన్నాడు. అందులో ఒకడు ఆహాబు. వాడసలు పనికి మాలిన చండాలుడు, నీచ నికృష్ట దుర్మార్గ దౌర్భాగ్యుడు వాడు అసలు వాడి కత్తికో ఖండాలుగా నరికవతలు వాడారు. వాడు అసలు ఒక మనిషా? వాడు చేసిన దుర్మార్గాలు ఎటువంటివి? బైబిలే చెబుతుంది, యెహోవా దృష్టికి వాడు కీడు చేశాడు, కీడు చేయడానికి తను తాను అమ్మేసుకున్నాడట, అమ్ముడు పోయాడు మొత్తమే. అట్లాంటి వాడు ఒక 2-3 దినాలు గడగడలాడు, యెహోవా దేవా సహాయం చేయి, నా మీద కోపడకు అని గడగడలాడి బట్టలు రాజవస్త్రాలు చింపేసుకొని గోనె పట్ట ధరించుకుంటాడు. దేవుడు కరిగిపోయి, వాడు చూడు పాపం ఎంత భయపడుతున్నాడు నేనంటే, ఎంత వినయంగా ప్రవర్తిస్తున్నాడో, సరేలే ఆ కీడు వాని దినములలో నేను జరగనీయంలే, వాని తర్వాత జరుగుతుంది అని ఏలీయాకు చెబుతున్నాడు. అంటే ప్రార్థన విషయంలో మనం దేవుని దగ్గరికి ఎలాంటి మనసుతో వెళ్ళాలంటే, దేవా నీవు నా ప్రార్థన త్రోసివేయడానికి అవకాశమే లేదు. నాలో 1-2 లోపములు ఉన్నా సరే నీవు నా ప్రార్థన త్రోసేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఎంత 2-3 లోపాలు ఉన్నా నేను ఆహాబు కంటే చాలా బెటర్ కదా. ఆహాబు కంటే వరస్ట్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అవకాశం లేదు. మనం ఆహాబు కంటే దుర్మార్గంగా ప్రవర్తించడానికి మనకి ఎవరికి అవకాశం? యేసయ్య అంటే మనకు పంచప్రాణం. ఆయన కొరకు మన ప్రాణమే ఇచ్చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఎన్నో త్యాగాలు చేశాం, ఎన్నో నిందలు భరించాం, ఎన్నో పోరాటాలు పోరాడి గాయాలు పొంది ఎన్నో నష్టాలు అనుభవించిన వాళ్ళం. ఆహాబుకు మనకు పోలిక ఎక్కడ? తూర్పుకు పడమరకు ఉన్నంత డిఫరెన్స్, నక్కకు నాకలోకానికి ఉన్నంత డిఫరెన్స్. వాడు పరమ దౌర్భాగ్యుడు. మనం శ్రేష్ఠ భక్తులం కాకపోవచ్చు, కనీసం భక్తులం గనుక నిజంగా దేవుడు లోపాలను చూసి ప్రార్థన త్రోసివేసేవాడైతే, ఇది నా పాయింట్, లోపాలను చూసి ప్రార్థనను త్రోసివేసేవాడైతే గనుక ఆహాబును చూసి ఏమనాలి? సార్ పనికి మాలినోడు, ఎరా నాటకాలు చేస్తున్నావా నువ్వు? ఇప్పుడు భయం వేసి నువ్వు గోనిపట్ట కట్టుకొని ఇప్పుడు తెలిసిందిరా నీకు? నా ప్రవక్తలను చంపినప్పుడు ఏమైందిరా ఈ భక్తి? బలిపీఠాలు కూలద్రోసినప్పుడు ఏమైందిరా అని అనాలి. కానీ వాడు చేసిన కీడు అంతా కూడా దేవుడు పట్టించుకోలేదు, జ్ఞాపకానికి తెచ్చుకోలేదు. ఇప్పుడు వాడు ఏడిసి ఆ ఏడుపే చూశాడు తప్ప వాడు అంతకు ముందు చేసిన కీడును దేవుడు గుర్తు చేసుకోలేదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీ ప్రార్థనే వింటాడు, కానీ అంతకుముందు నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు అని దోషములు ఎంచేవాడు కాడు. ఈ పాఠం మనం నేర్చుకోవాలి. ది వర్స్ట్ క్యాండిడేట్స్ అనుకున్న వాళ్ళని ప్రార్థనలు దేవుడు విన్నాడు.
నీకు వాళ్ళకు అసలు పోలికే లేదు. అసలు అత్యంత ఘోరమైనటువంటి ఒక ఒక ఉదాహరణ దృష్టాంతం కయ్యను. వాడు ఎంత 8 నంబర్ బద్మాష్ అంటే, వాడు నరహంతకుడు తోడబుట్టిన తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు వాడు. అసలు మీరెవరన్నా మీ తోడబుట్టిన తమ్ముడినో చెల్లినో చంపేయాలని మీకు ఎప్పుడైనా ఐడియా వస్తుందా? మీరు చేయగలరా? ఇట్స్ ఇంపాసిబుల్. ఏమన్నా వాళ్ళు మనతో ఏదన్నా మాట తేడా వస్తే, పొరపచ్చాలు వస్తే, మానసికంగా కొంచెం మనకు గాయమైతే మాట్లాడడం మానేస్తామేమో కదా. మాట్లాడడం మానేస్తాము, ఇంటికి వెళ్ళకుండా ఉంటాము, పట్టించుకోము, మనసులో గాయపడతాం. అంతేగా బండరాయి తీసుకెళ్ళి నెత్తి మీద కొట్టాలి, చంపాలని మనకు ఆ మనసు వస్తుందా? వాడు నిష్కారణంగా ఏ తప్పు చేయనటువంటి హేబెలును అసూయతో తమ్ముడిని మీద పడి కొట్టి చంపేశాడు. ఎంత భయంకరం! చచ్చిపోతూ హేబెలులో నుండి కారిన ఆ రక్తము నేల మీద పడి దేవునికి మొరపెట్టిందట. దేవా, అన్యాయంగా అన్నయ్య నన్ను కొట్టి చంపేస్తున్నాడు, నాకు న్యాయము తీర్చని మొరపెట్టిందట. నీ తమ్ముడైన హేబెలు యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. వాణ్ణి దేవుడు అన్నాడు, నువ్వు చేసిన పని ఏంట్రా? నీ తమ్ముని స్వరము నాకు మొరపెట్టుచున్నది, నువ్వు నా సన్నిధికి రాకూడదు, నా సన్నిధి నుండి వెలివేయబడి నువ్వు దేశద్రిమరివై నీ జీవితకాలం అంతా తిరుగుతూ ఉంటావు. 12వ వచనం, నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము నీక మీదట నీకియ్యదు, నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశద్రిమరివై ఉందువు అని శాపము పలికాడు. అప్పుడు వాడేమన్నాడు? చదవండి. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఇవాళ ఈ ప్రదేశము నుండి నన్ను వెడగొట్టావు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద నేను దేశద్రిమరణ ఇందును, కావున నన్ను కనుగొనువాడెవడో చంపు. అంటే న్యాయంగా దేవుని స్థానములో నీవే ఉంటే ఏం చేస్తావు, ఏమంటావు? చంపితే సావు పోరా దౌర్భాగ్యుడా, నీ తమ్ముడిని నువ్వు అనవసరంగా చంపావు కదా, ఏది విత్తినావో అదే పంట నీకు వస్తుంది. నా దగ్గర ఏడుస్తావేంటి? మా తమ్ముడిని చంపినప్పుడు లేదా ఇది తెలివి? చంపని, అది న్యాయమే అవుతుంది. చంపితే చచ్చిపో, నాకెందుకు చెప్తున్నావు? పో, నువ్వు చస్తావు బతుకుతావు నాకు అనవసరం, నువ్వు బ్రతకడానికే యోగ్యునివి కాదు, వెళ్ళు, గెట్అవుట్ అని అనాలి. న్యాయమైతే ఏంద్రా నా దగ్గర మరి బుడిబుడి ఏడుపులు ఏడ్చి నాటకాలు ఆడుతున్నావు నువ్వు? నన్ను కనుగొని వాడేవాడో చంపునంటే చంపుతాడు. మరి ఒక అమాయకుడిని నువ్వు చంపినప్పుడు హంతకుడివి, నిన్ను చంపితే తప్పేంటి? చంపుతాడేమో, చస్తే చావు, పో, అదే నీ కర్మ, నీ కర్మ ఫలం అది అని అనాలి. దేవుడు అంటాడు, భయపడుతున్నావురా నువ్వు, సరే నిన్నెవడు చంపకుండా నీ నీ ముఖం మీద ఒక ముద్ర వేస్తా, అది చూసి ఎవడు నీ జోలికి రాడులే, నిన్నెవడు చంపడలే, పొమ్మన్నా. అసలు కయ్యను మీద ఆ మాత్రం జాలి పడాల్సిన అవసరం ఉందా? కయ్యను మీద ఆ మాత్రం జాలి పడాల్సిన అవసరం, అర్హత వాడుకుందా? మరి అదేం దేవుడు అండి? అంత పరమ దుర్మార్గుండి దుష్టుని సంబంధి మీద కూడా సరేలేదా భయపడుతున్నావు కదా, నేను ఎవడు చంపకుండా చూస్తాను అన్నాడు. ఇవాళ మన ప్రార్థన ఎందుకు వినడు? నా జీవితంలో ఒక క్రైసిస్ అక్కడ MIG 877లో ఉన్నప్పుడు, మరి దాదాపు 30 సంవత్సరాల కిందట, అక్కడ ఆ MIG 2 డబల్ బెడ్రూమ్ అది 2 రూమ్స్ ఉంటాయి, వెనుక కాస్త ప్లేస్ ఉంటుంది, అక్కడ ఒక వెదురు తడకలు షెడ్ వేసుకుని సంఘం నడిపిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను.
దుష్టుడు బహుగా నన్ను బలహీనపరుస్తున్నాడు. దేవుడు ఎలా వింటాడు అనుకున్నావు నీ ప్రార్థన? వినడు. ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, సంపూర్ణుడు, లోపరహితుడు. ఎలా నీ ప్రార్థన వింటాడు? వినడు. నువ్వు మంచోడు కాదు కదా, నీలో ఎన్నో లోపాలు ఉన్నాయి కదా. పిచ్చోడు నువ్వేమన్నా ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నావు? మళ్ళీ అందరినీ చెడగొడుతున్నావు ప్రార్థన చేయండి చేయండి అని. ఆ ప్రార్థన అక్కడ చేరదు, ఏమీ లేదు. ఆఖరికి నువ్వు నిరాశపడతావు, అందరు నిరాశపడతారు అని సైతాన్ నన్ను బహుగా శోధిస్తున్నాడు. మరి అంతేనా? మన ప్రార్థన పరలోకం చేరదా? మనం నిజంగానే యోగ్యులం కాదు కాబట్టి ప్రార్థన చేయడం వ్యర్థమేనా ఇక అనే ఒక భయంకరమైనటువంటి ఏమంటారు, మానసికంగా ఒక డిప్రెషన్లో కృంగిపోతున్నా నేను. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆదికాండము 4వ అధ్యాయం చదువు అని చదివించాడు. అప్పుడు ఎన్నోసార్లు చదివాను, అంతకుముందు కూడా 100 సార్లు చదివాను బైబిల్. అప్పటికే 100 సార్లు చదివిన వచ్చినవే. దేవుడు వాని మీద ముద్ర వేశాడంటే అసలు ఆ ముద్ర ఏంటి? రబ్బర్ స్టాంపా, లేకుంటే పచ్చబుట్ట, లేకుంటే ఏంటిదని ఇవన్నీ పరిశోధనలు. అది ఏదో ఒక స్టాంపు లేరా బాబు, పాయింట్ అది కాదు. అది ఏదైతే మనకెందుకు కానీ చూసిన వాడికి ఆ ముద్ర చూడగానే అమ్మో వీని జోలికి నేను రావద్దు అనే భయం ఏర్పడుతుంది. అలాగేదో చేశాడు ఆయన. కానీ అంత గొప్ప కృపను కయ్యూనుకు కనపరచడం అవసరమా? అప్పుడు బుర్ర వెలిగింది నాకు. నేను దేవుని ముందుకు పోయి మోకరించి ప్రార్థన చేశాను. ప్రభా, నేను యోగ్యుణ్ణి కానేమో, కానీ కనీసం కయ్యూనుకు ఉన్న విలువైన నీ సన్నిధిలో నాకు లేదా? కయ్యూను ప్రార్థనకున్న విలువైన నా ప్రార్థనకు లేదా? నేనేం నరహంతకుణ్ణి కాదు, అసూయపరుణ్ణి కాదు. ఎన్నో లోపాలు ఉంటే ఉండొచ్చు. నువ్వు పరిశుద్ధుడు విని అగ్ని జ్వాల వంటి నేత్రాలకు నాలో ఎన్నో తప్పులు కనపడవచ్చు. కానీ నేను కయ్యూను కంటే దిగజారిపోయానా? కయ్యూనునే నువ్వు కనికరించినప్పుడు నా ప్రార్థన ఎందుకు వినవు? నువ్వు వింటావు అని నేను ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ప్రార్థనలో కొనసాగాను. అలాగే ఇష్మాయేలు ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. అసలు వాడు పుట్టడానికే అధికారం లేదు, బ్రతకడానికి అధికారం లేదు. దేవుని సంకల్పంలో వాడు పుట్టనే లేదు. అబ్రహాము శారా చేసిన పొరపాటు ఫలితంగా వాడు పుట్టాడు. అబ్రహాము శారా చేసిన ఆ పొరపాటు ఫలితంగా వాడు పుడితే ఆది కాండంలో అబ్రహాముకు భయం వేసింది. ఏమిటి ఆ భయం అంటే, దేవుడు వీడిని చంపేస్తాడేమోనని 17వ అధ్యాయంలో అబ్రహాముకు భయం వేసింది. దేవుడు చంపేస్తాడేమోనని 17-18 వచనం చూడండి. ఇష్మాయేలు నీ సన్నిధిని కేవలము బ్రతకడానికి అనుగ్రహించు. అంటే లెట్ హిమ్ లివ్, జీనేదో బతికని చాలు. ఎందుకు కన్నవరా వాడిని? నేను కన్నమని చెప్పానా? చంపిపారేవాడిని నేను, లేకపోతే నేనే మొత్తి తెగులతో దేంతో చంపేస్తావాడిని అని అంటాడేమో. పొరపాటు ఏదో నేను చేశాను, కానీ ఎంతైనా నా రక్తమే కదా, మరి నా బిడ్డను చంపమంటాడేమో అని భయం వేసింది. బ్రతకడానికి హక్కు లేనివాడు, ఇంకా ఏదో గొప్ప ఐశ్వర్యము, ఇంకేదో పరలోక దీవెనలు అడగలేదు అబ్రహాం. జస్ట్ బ్రతకని తండ్రి అన్నాడు. ఎందుకంటే ఆ బ్రతకడానికి కూడా హక్కు లేనివాడు ఇష్మాయేలు. బ్రతకడానికి హక్కు లేని ఇష్మాయేలు ప్రార్థన చేశారట. 21:17లో దేవుడు ఆ చిన్నవాని మొరను, తల్లి వాడిని వదిలేసింది, నా కొడుకు చావు నేను చూడలేను అని చెప్పి వాడిని ఆ పొదల మాటున వదిలేసి దూరం పోయి కూర్చొని ఏడ్చిన్నారు. వాడికి ఎలుగెత్తి ఏడవడానికి కూడా గొంతెండిపోయింది.
ఇంకా ఊపిరి అందడం లేదు. అమ్మ కూడా వాడిని అక్కడ పడేసి వెళ్ళిపోయింది. వాడు గొంతెండిపోయినోడు ఏం ప్రార్థన చేస్తాడు? ఏ భాషలో ప్రార్థన చేస్తుంటాడు? మనస్సులోనే వాడు మొరపెట్టుకొని ఉంటాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా పని ఇంతేనా, అయిపోయిందా, నేను చచ్చిపోవాల్సిందేనా? మా నాన్న ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు, అమ్మ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నీళ్లు లేవు, నేను చచ్చిపోవాలా? నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించని వాడు మనస్సులో లోపలనే ఎండిపోయిన గొంతుకతో మనస్సులోనే వాడు తలుచుకున్నాడంతే. ఆ మనసులో తలుచుకున్న దాన్ని దేవుడు అంటాడు, ఆ చిన్నవాని మొరను నేను దేవుణ్ణి అడిగాను, ప్రభా నేను ఇస్మాయిల్ కంటే చెడిపోయానా? నేను నీ వాగ్దానమును బట్టి పుట్టిన ఇస్సాకు వంటి వాడిని పౌలు చెప్తాడు కదా. మనమును ఇస్సాకు వల్లే వాగ్దానమును బట్టి పుట్టినవాడు. యేసు ప్రభు రక్తము చేత విమోచింపబడ్డ వాళ్ళు ఎవరు కూడా ఇష్మాయేలులు కాదు, వీళ్ళందరూ ఇస్సాకులు. గనుక ఇష్మాయేలు మొర్ర వినిన దేవుడు మన మొర ఎందుకు వినడు? కయీను మొర వినిన దేవుడు మన మొర ఎందుకు వినడు? ఆహాబు వినయముగా ప్రవర్తించుట చూచి జాలిపడిన దేవుడు ఆ మాత్రమేనా మన మీద ఎందుకు జాలిపడడు? అసలు దేవుడు నీ ప్రార్థన ఆలకించి సమాధానం ఇవ్వడం, నీ మీద దయ చూపడం అనేది నీలోని మంచితనము మీద ఆధారపడి లేదు. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి ప్రభువా, అయినను నేను నీ సన్నిధిని సమీపించడానికి తెగిస్తున్నాను, ఎందుకంటే నీ కుమారుడు నా రక్షకుడైన యేసయ్య కృప మీద ఆధారపడి ధైర్యం తెచ్చుకుంటున్నాను అని నీవు ముందే ఆ క్లాస్ ముందు పెట్టుకొని ప్రార్థనలు ముందుకు తీసుకెళ్ళావంటే తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చి తీరుతాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు అడిగింది దేవుడు ఇస్తాడు తప్పకుండా. మళ్ళీ ఏదో ప్రార్థన చేయండి అని చేసిన తర్వాత అంటే మరి అంతకుముందు నువ్వు మొన్న ఒక ఆమెను తిట్టావు కదా, అందుకే ఇప్పుడు అని అంటే ఇట్లా పిల్లకాయల ఆటలు ఆడుకోవడానికి, గోళ్ళకాయల ఆటలు ఆడుకోవడానికి ఏంటి దేవుడు అంటే మనుషుల కంటే కూడా అంత పిల్లకాయలాగా ప్రవర్తిస్తాడా? లేదు, అలా చేయడా. అనేక లోపములతో అనేక విషయాల్లో తొట్టిల్లుచున్న వారమైన మనకే దేవుడిచ్చిన వాగ్దానం, అడుగండి మీకు ఇవ్వబడును. ఎందుకు ఇవ్వబడునంటే మీరు మంచోళ్ళని కాదు, మీరు మంచోళ్ళని కానే కాదు, మీలోని లోపములన్నీ కప్పడానికి నా జనితైక కుమారుడు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు కాబట్టి ఇప్పుడు అడగండి మీకు ఇవ్వబడునంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు. అంటే ఆయన కడుపునప్పుడు నేను పుట్టాను, దేవుని కడుపున నేను పుట్టాను అనే ఒక సాక్ష్యం నీకు ఉండాలి. నూతన జన్మానుభవం కలిగి ఉండి నీవు రక్షణలో కొనసాగుతుంటే చాలు. నీ లోపాలను బట్టి నీ ప్రార్థన త్రోసేసే దేవుడు కాదు. ఒకవేళ నిన్ను సైతాను ఆ విధంగా బలహీనపరిస్తే నువ్వేం చేయాలా? నా తండ్రి నా ప్రార్థనను త్రోసేసేవాడు కాదు. ఆహాబు ప్రార్థననే చూసి జాలిపడ్డాడు, కయీను ప్రార్థననే విని జాలిపడ్డాడు, ఇష్మాయేలు మొరను విని జాలిపడ్డాడు. నాకు ఆ మాత్రం విలువ లేదా? నా దేవుడు అన్యాయస్తుడు కాదు. తప్పక నా ప్రార్థన ఆయన సన్నిధి చేరింది, జవాబు దిగి వస్తుంది. దుష్టుడా సైతాను పారిపో నా దగ్గర నుండని వాడిని గద్దించి వెళ్ళగొట్టేసేయాలి. పూర్ణమైన పట్టుదలతో విశ్వాసంతో మనం ప్రార్థించి మనం అడిగినది తప్పకుండా జరుగుతుందని నమ్మితే తప్పకుండా మనం దేవుని మహిమను చూస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. దేవుడి మాటలు మన ఈ సందేశమును, ఈ దేవుని వాక్కులను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మనం ఇంకా బలంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనలన్నిటికీ జవాబిస్తున్నాడు. ఏదేది నువ్వు అడిగేవో అవన్నీ నీ కళ్ళ ముందు నెరవేరడం నువ్వు చూడబోతున్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పోరాటం తుది దశలో ఉంది.
మనం ఊహించని కోణములో, ఊహించని వైపు నుండి దేవుడు మనకు సహాయం పంపించబోతున్నాడు. మరి సువార్త వ్యతిరేకమైన ప్రభుత్వాలు వచ్చేసినాయి, క్రైస్తవులకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు వచ్చినాయి అని మీరేం బెంబేలు పడొద్దు. వాళ్ళనే వాడుకుంటాడు మన కొరకు. ఇశ్రాయేలు మీద బబులోను వచ్చేసి దండెత్తి మొత్తం నాశనం చేసేటట్టు దేవుడే కదా చేశాడు. దేవుడు చేసిన తర్వాత ఇశ్రాయేలును చెరగా దేవుడు తీసుకుపోయిన ఆ పరిస్థితులలో మనకు దానియేలు గ్రంథం వచ్చింది, యెహెజ్కేలు గ్రంథం వచ్చింది. చెరకాలము నుండే కదా ఎజ్రా, నెహెమ్యాలు, తర్వాత హగ్గయి, జకర్యా, ఇన్ని గ్రంథాలు, ప్రవక్తలు ఆ చెరకాలము నుండే దేవుడు మనకి ఇచ్చాడు. 66 గ్రంథాలలో 6 గ్రంథాలు చెరకాలములోనే వ్రాయబడ్డాయి. కనుక దేవుని కార్యాలు అగోచరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవుడు మనకు మేలు కలుగుటకు అన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. ధైర్యంగా, ఆనందంగా, పట్టుదలతో, విశ్వాసంతో, ఏమాత్రం అనుమానం లేకుండా ముందుకు సాగుదాం. కొంత సమయం మనం చేతులెత్తి దేవుని స్తుతించుకొని, ఆరాధించుకొని ఈ యొక్క ప్రార్థనా దీక్షను మనం ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.